హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో అయితే కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్లు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. అందరూ కూడా ఆసక్తికరంగా హౌస్లో అలజడి సృష్టిస్తూ టాస్క్ని అయితే ముందుకు తీసుకుపోతున్నారు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ 3వ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక 3వ టాస్క్ ఇచ్చి బిగ్ బాస్ మాట్లాడుతూ, మీరు రెబల్స్ చేసే ఎలిమినేషన్ని తప్పించుకోవడం కోసం గ్రీన్ కార్డ్ పొందాలి అంటే ఈ టాస్క్లో గెలవాలి అంటూ ఇచ్చిన టాస్క్ రైజ్ ద ఫ్లాగ్. ఈ టాస్క్లో ప్రతి టీం నుంచి 2 సభ్యులైతే పోటీ పడాలి అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి 2 సభ్యులు కూడా ఎదురెదురుగా నిల్చొని బకెట్లో వాటర్ తీసుకొని వాటర్ని రిలే విధానంలో ఒకరి నుండి మరొకరికి బకెట్లోకి ఆ వాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటూ చెప్పడం అయితే జరిగింది. అలా ఒకరి నుండి మరొకరు తీసుకున్న వాటర్ తమకి కేటాయించిన వాటర్ క్యాన్స్లో నింపి ఆ బాటిల్లో ఉన్నటువంటి 4 బాల్స్ని రెడ్ మార్క్ దాటేలాగా పైకి తీసుకురావాల్సి ఉంటుంది. ఓన్లీ వాటర్ని క్యాన్లో పోసి మాత్రమే ఆ బాల్స్ని పైకి వచ్చేలా చేయాలి. ఆ బాల్స్ ఆ రెడ్ మార్క్ దాటి పైకి వచ్చిన తర్వాత అక్కడ స్టాండ్కి ఉన్న నెట్స్లో ఆ బాల్స్ వేసి ఆ స్టాండ్ని పోల్స్కి హుక్ చేసి అలా అక్కడ ఉన్నటువంటి తమ టీంకి చెందిన ఫ్లాగ్ని పైకి వెళ్ళేలా చేయాలి. అలా ఎవరైతే ఏ టీం మెంబర్స్ అయితే ముందుగా ఫ్లాగ్ని పైకి ఎగురవేస్తారో వారే ఈ టాస్క్ విజేత అంటూ బిగ్ బాస్ అయితే చెప్పాడు. ఇక ఈ టాస్క్లో పాల్గొన్న ఆ 6 మంది సభ్యులు ఎవరు అంటే బ్లూ టీం నుంచి భరణి, రీతు, ఆరెంజ్ టీం నుంచి గౌరవ్, రాము, పింక్ టీం నుంచి దివ్య, సుమన్. ఈ 6 మంది టాస్క్ ప్రారంభం కాగానే ముందుగా రిలే విధానంలో వాటర్ని ఒకరి నుంచి మరొకరు తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నారని చెప్పవచ్చు. అయితే అక్కడ తీసుకున్న వాటర్ని తమ వాటర్ క్యాన్లో వేసి బాల్స్ని పైకి తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఈ టాస్క్లో చూసినట్లయితే ప్రోమోని బట్టి రాము, గౌరవ్, భరణి, రీతు చాలా వేగంగా టాస్క్ని కంప్లీట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. అయితే సుమన్ శెట్టి, దివ్య మాత్రం టాస్క్ని కంప్లీట్ చేయడానికి శతవిధాలా పోరాడుతున్నారనే చెప్పాలి. సో ఫైనల్గా ఈ టాస్క్లో అయితే తనూజ టీం విజయం సాధించింది అని చెప్పవచ్చు. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.